బులెటిన్ల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. గోపాల్పూర్లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లి వచ్చేలోగా ఇంటిని ఊడ్చేశారు దొంగలు. 12 తులాల గోల్డ్, 20 తులాల వెండితో పాటు 6 లక్షల నగదు అపహరించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. సంధ్య, వరంగల్ నగరంలో ఉన్నటువంటి హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి గోపాల్పూర్ లోపల దొంగలు విభత్సం సృష్టించారు. దసరా బతుకమ్మకు సంబంధించినటువంటి పండుగ వేళ ఆ ఇంటిని సెలవులకి వెళ్ళినటువంటి ఒక ఇంటిని మొత్తంగా కూడా ఊడ్చేసినటువంటి సంఘటన జరిగింది. వీళ్ళంతా కూడా ఒక ఫంక్షన్ చూసుకొని తిరిగి వచ్చేసరికి ఇంటికాడ దొంగలు పడ్డటువంటి సంఘటనతోటి వాళ్ళు ఆశ్చర్యానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే హన్మకొండలో ఉన్నటువంటి గోపాల్పూర్ సమీపం లోపల కళ్ళువండు జంక్షన్ వద్ద ఈ ఇల్లు ఉంది. దీని లోపల అంటే అక్కడ ఉన్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఉన్నటువంటి 12 తులాల బంగారం, అదేవిధంగా 20 తులాల వెండి, 6 లక్షలకు సంబంధించినటువంటి నగదు కూడా అపహరించారు. అయితే దొంగలు మొత్తంగా కూడా చోరీ చేస్తున్నటువంటి సమయంలో ఆ ఇంటి చుట్టూ తచ్చాడుతున్నటువంటి సమయంలో రెక్కి నిర్వహిస్తున్నటువంటి సమయం లోపల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యాయి. పోలీసులకు ఎప్పుడైతే ఈ విషయం పోలీసుల నోటీస్కి వచ్చిందో పోలీసులు మొత్తం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్, ఎవరు ఎప్పుడు వచ్చారనేటువంటి వివరాలపైన ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారిగా ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అడలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. భయకంపితులు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రక్షణ లేకుండా పోయింది. అంటే ప్రధానంగా పోలీసులకు సంబంధించినటువంటి వైఫల్యం అయితే చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రతిసారి బ్లూ కోట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇంటర్సెప్టర్ పోలీసులు కావచ్చు, రెగ్యులర్ గా పెట్రోలింగ్ నిర్వహించాలి. ఆ పెట్రోలింగ్ అనేటువంటి సిస్టమ్ కి ఎక్కడైతే నెగ్లెక్ట్ చేశారో, పోలీస్ శాఖ నెగ్లెక్ట్ చేసిందో, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో దొంగతనాలు కూడా ఎక్కువైనటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు ఏదైతే పెట్రోలింగ్ సంబంధించినటువంటి విస్మరించడం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పి నగర ప్రజలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ వరంగల్ నగరంలో. కేకే, అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా సస్పెక్ట్ చేస్తూ ఉన్నారా, లేదా ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా పని అయి ఉంటుందా? అంటే పోలీసులు ప్రాథమికంగా సీసీ ఫుటేజ్ ద్వారా ఎలాంటి ఐడెంటిఫై చేశారనుకోవచ్చు? ఈ ప్రాంతం లోపల వరంగల్ నగరం లోపల ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం లోపల బతుకమ్మ, అదేవిధంగా దసరాకు సంబంధించినటువంటి పండుగ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ పండుగ. ఈ పండుగ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అంటే ఈ ప్రాంతంలో నివసించే వారు వివిధ ప్రాంతాలకి అక్కడ ఉన్నటువంటి పండుగ కోసం వెళ్ళడం కావచ్చు, ఫంక్షన్స్ కోసం వెళ్ళడం అనేటువంటి సర్వసాధారణం. అయితే బిహార్కు సంబంధించినటువంటి ముఠా అనేటువంటిది వరంగల్ నగరంలో తిరుగుతుందని చెప్పి ఇప్పటికే స్పెక్యులేషన్ ఉంది. చాలా రకాలైనటువంటి ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. అయితే పోలీసులు ఎప్పుడైనా కూడా గతంలో కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్, ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉందో ఆ దొంగతనాలు ఎక్కువైన టైం లోపల పెట్రోలింగ్ సంబంధించినటువంటి పార్టీలు బ్లూ కోట్స్, 2 వీలర్స్ మీద తిరగడం, అదేవిధంగా ఇంట్రోస్పెక్టర్స్, ఈ రకంగా పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఈ మధ్య కాలంలో దాదాపు సంవత్సర కాలంలో నెగ్లెక్ట్ చేయడము, దాన్ని అశ్రద్ధ చేయడం వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది బీహార్ కు సంబంధించినటువంటి మూటా పనేనని పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్. ఓకే.